జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యల్లమంద, నసరాపేట మండలం, పల్నాడు జిల్లా. ఈ రేకుల షెడ్డు పూర్వ విద్యార్థి సహకారంతో ₹1,00,000 పెట్టి వేయించడం జరిగినది. దీనికి ఓల్డ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ అని ఒక కమిటీ ఉంది. ఈ సరస్వతి విగ్రహం ఒక 6 నెలల క్రితం ₹1,00,000 పెట్టి చేయించడం జరిగింది. ఈ స్కూల్లో పూర్వ విద్యార్థుల సహకారంతో ఒక 10 లక్షలకి పనులు చేయించాము. ఈ యొక్క స్కూల్కి చంద్రబాబు గారు డిజిటల్ క్లాసులు అని చెప్పినప్పుడే గవర్నమెంట్ ఒక ప్రొజెక్టర్ ఏర్పాటు చేయడం జరిగినది. అప్పుడే పూర్వ విద్యార్థుల సహకారంతో 2 ప్రొజెక్టర్లు, ల్యాప్టాప్లు డిజిటల్ క్లాసులకి స్పాన్సర్ చేయడం జరిగింది. 7 సంవత్సరాల క్రితమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రెసిడెన్స్ స్కూల్ మోడల్లోనే 6-7 సంవత్సరాల క్రితమే పాంప్లెట్లతో ప్రచారం, క్యాన్వాస ఇవన్నీ చేయించడం జరిగింది. పూర్వ విద్యార్థులు మైక్ సెట్టు, ల్యాబ్ బలలు, స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు అడ్మినిస్ట్రేషన్ బాగా ఉండేది. 2 సంవత్సరాల నుంచి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. స్టడీ బాగానే ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ లోపం కారణంగా చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి. స్పాన్సర్లకు కూడా ఏదైనా కంప్లైంట్ చేస్తే అయితే మమ్మల్ని చేయమంటారా, మేమేం చేసేవాళ్ళు ఏదేం లేదు అని హెచ్ఎం గారు చెప్పడం జరుగుతుంది. సహకరించకుండా ఇబ్బంది కలుగుతుంది. ఒక రూములో 10 రోజుల నుంచి నీళ్లుండి బలలు నాని ఉప్పుపడుతున్నాయి అన్నా కానీ డ్రాప్ చేయించే తీరిక ఈ స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి లేకుండా పోయింది. ఏదన్నా ఎలిగేషన్ చేస్తే అలా బాగలేదు, సరి చేసుకుని అంటే అన్నీ మా చేతి మేము యాడ్ చేస్తాం అని చెప్పడం జరుగుతుంది. లోకేష్ గారు దాతలు ఉన్నా కానీ వాళ్ళకి ఇబ్బందే జరుగుతుంది. హై స్కూల్ మీద ప్రేమతో ఒక గవర్నమెంట్ స్కూల్కి 10 లక్షల వర్కులు చేయించారంటే అర్థం చేసుకోవచ్చు. ఒక వీడియో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి చేరేదాకా షేర్ చేయవలసిందిగా కోరుతున్నాము.